కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలిచారు. కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా కరీంనగర్ టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు విజయాలను మాకు అందించినటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా శిరస్సు వంచి దండాలు పెడుతున్నాం. ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, నిన్న టీచర్స్ ఎమ్మెల్సీ రెండు ఎన్నికల్లో విజయం సాధించడం మా కార్యకర్తలకు పట్టలేని ఆనందం. ఒక రికార్డు సృష్టించడం తెలంగాణ రాష్ట్రంలో. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇది 4వ విజయం. 8 ఎంపీలు, 8 ఎమ్మెల్యేలు, నిన్న టీచర్స్ ఎమ్మెల్సీ, ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ. ఒకరికొకరు కోఆర్డినేషన్తో అందరు కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఈ రెండు ఎమ్మెల్సీలో మేము భారీ విజయం సాధించినాం. మాకు ఓట్లేయండి, మా కార్యకర్తలు ఆదరించండి, అభిమానించండి, ప్రోత్సహించండి, ఒక ఆత్మవిశ్వాసం నెలకొల్పని చెప్పి మేము కోరిన తర్వాత ఇలా ఓటర్ మహాశయులందరూ మాకు ఓటేసి గెలిపించారు. ఈవీఎంలలో స్కామ్ జరుగుతున్నది, భారతీయ జనతా పార్టీ ఇది చేస్తుంది అది చేస్తుంది అని మాట్లాడారు రాహుల్ గాంధీ గారు. ఈరోజు తెలంగాణలో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గెలిచినాం. బ్యాలెట్ ద్వారా గెలిచినాం. దీనికి కాంగ్రెస్ పార్టీ ఏమి సమాధానం చెప్తారో స్పష్టం చేయాలి.